కలియుగ ప్రారంభం లోగంగానది తీరాన కాశ్యప మహర్షి ఆధ్వర్యంలో ఒక మహాయజ్ఞం మొదలైంది. ఆ యజ్ఞఫలాన్ని ఎవరికివ్వాలి? త్రిమూర్తులలో అత్యంత శాంతమూర్తి ఎవరు? ఈ నిజాన్ని తెలుసుకోవడానికి భృగుమహర్షి బయలుదేరారు. మొదట బ్రహ్మలోకం తర్వాత శివలోకం. కాని ఎక్కడా ఆయనకు సంతృప్తి కలగలేదు. చివరకు వైకుంఠానికి చేరుకున్నారు. వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సంభాషిస్తూ భృగుమహర్షిని గమనించలేదు. అవమానంగా భావించిన మహర్షి ఆగ్రహంతో మహావిష్ణువు వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. కాని స్వామి కోపగించుకోకుండా మహర్షి పాదాలను ఒత్తి ఆయన పాదంలోని అహంకారాన్ని, కంటిని తొలగించారు. అయితే తన నివాసమైన వక్షస్థలాన్ని మహర్షి తన్నడం చూసి లక్ష్మీదేవి తట్టుకోలేకపోయింది. కోపంతో వైకుంఠాన్ని వదిలిభూలోకంలోని కొల్హాపూర్కు వెళ్ళిపోయింది. ప్రియమైన లక్ష్మి దూరమవ్వడంతో విష్ణుమూర్తి దిగులుతో వైకుంఠాన్ని వదిలి భూమిపై అడుగుపెట్టారు. వెంకటాద్రి కొండల్లో ఒక చింతచెట్టు కిందపుట్టలో తపస్సు మొదలుపెట్టారు. ఆయన ఆకలి తీర్చడానికి బ్రహ్మశివుడు ఆవు మరియు దూడరూపంలో వచ్చి పాలు ఇచ్చేవారు. ఒకరోజు ఆవు యజమాని అయిన గొల్లవాడు కొట్టిన దెబ్బ స్వామి తలకి తగిలింది. ఆ గాయంతోనే స్వామివకుళామాత ఆశ్రమానికి చేరుకుని శ్రీనివాసుడుగా నామకరణం పొందారు. అదే సమయంలో నారాయణపుర రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు ప్రేమించారు. వివాహం కోసం కుబేరుడి దగ్గర 1,000,000 బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నారు. వివాహం తరువాత లక్ష్మీదేవికి శ్రీనివాసుడే విష్ణుమూర్తి అని తెలియడంతో ఆమె అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు పద్మావతి లక్ష్మీదేవి మధ్య జరిగిన సంవాదంతో స్వామివారు ఒకేసారి 2 రూపాలుగా మారిపోయారు. 1 భక్తుల కోసం కొండపై వెలసిన శిలా విగ్రహం. 2 అమ్మవార్ల హృదయంలో ఉండే జ్యోతి స్వరూపం. అందుకే తిరుమల స్వామిని కలియుగ దైవమంటారు. తన అప్పు తీర్చడానికి భక్తులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తూ మన కష్టాలను తీరుస్తూ అక్కడే కొలువయున్నారు. ఈ చారిత్రక సత్యం మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం ద క్యూరియస్ క్లబ్ని సబ్స్క్రైబ్ చేయండి.